కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ ఆ సంఘం నేతలు కాపుల ఆకలి కేకలు పేరుతో జిల్లాల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాపుల డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తణుకులో కాపు ఉద్యమానికి సంఘీభావంగా కంచాలను గరిటెలతో కొట్టి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో నిరసనలు జరిగాయి. నల్ల రిబ్బన్ ధరించిన యువకులు కిర్లంపూడిలో రోడ్లను దిగ్బంధించారు. ప్రతిపాడు 3 రోడ్ల కూడలిలో మానవాహారం జరిగింది. రాజమండ్రి, అమలాపురం, రావులపాలెంలో జాతీయ రహదారిపై కాపు నేతలు ఆందోళన చేశారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లో కాపులు వినూత్న నిరసన తెలిపారు. చప్పుడు చేసి వెళ్ళిపోయే జాతి కాదు, సాధన కోసం ఎంతకైనా తెగించే జాతి అని రుజువు చేయాలంటే మన పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు ఏ నిరసన కార్యక్రమం చేపట్టుకున్నా ప్రశాంత వాతావరణంలో గాంధీ మార్గంలో మన నిరసన కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.